సమర్థ సద్గురు సాయినాథాయ నమః. రామకృష్ణ బోధామృతము అధ్యాయం 22. నారదుడు నరకానుభవం. 1094. దైవానుగ్రహానికి జీవుడి స్వాతంత్రానికి సమన్వయం కుదరక ఇద్దరు శిష్యులు పరిష్కారార్థం గురుదేవుని సమీపించారు. గురుదేవుడు వారితో ఇలా అన్నారు: స్వాతంత్రం స్వాతంత్రం సర్వం ఈశ్వర సంకల్పం మీద ఆధారపడి ఉంది. చూడు 674. మన స్వాతంత్రం లేదా మన ఇచ్చ ఈశ్వర సంకల్పంతో ఆవు గుంజకు కట్టుబడినట్లు బంధించబడి ఉంది. అయినా ఒక నిర్ణీత పరిధిలో ఆవుకు కొంత స్వాతంత్రం ఉన్నట్లు మనకు కొంత స్వాతంత్రం ఉన్నమాట నిజమే. కాబట్టి మానవుడు తాను స్వతంత్రుడని అనుకుంటున్నాడు, కానీ అతడి స్వాతంత్రము ఇచ్చ ఈశ్వరేచ్ఛకు లోబడి ఉండేవే అని గ్రహించండి. శిష్యులు: అలా అయితే జపతపాలు మొదలైన సాధనల అవసరమేలా? చూడు 585. ఎందుకంటే అంతా ఈశ్వరేచ్ఛే, ఏం జరిగినా అతడి సంకల్పం వల్లే జరుగుతోంది అని ప్రతి వ్యక్తి కాళ్ళు చాచుకుని కూర్చోవచ్చు. శ్రీరామకృష్ణులు: ఓహో, ఎంతవరకు ఆ మాట? నువ్వు ఊరికే నోటి మాటగా వింటే చాలా? ముళ్ళకంప మీద చెయ్యి వేసి ముళ్ళు లేవు అనుకుంటే ముళ్ళు గుచ్చుకోవడం మానేస్తాయా? పారమార్థిక సాధనలు చేయడం పూర్తిగా తన అధీనంలో ఉండే పక్షంలో ప్రతి వ్యక్తి అలా చేసి ఉండేవాడే. అయినా ప్రతి వ్యక్తి చేయలేడు. ఎందుచేత? కానీ ఒక విషయం గమనించాలి. భగవంతుడు నీకు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేస్తే గాని ఆయన నీకు అధికంగా ఇవ్వడు. అందుచేత పురుష ప్రయత్నం యొక్క అక్కర. కాబట్టి భగవదానుగ్రహం పొందడానికై ప్రతి వ్యక్తి శ్రమపడి కృషి చేయాల్సి ఉంది. అలాంటి పురుషకారం వల్ల, అతడి అనుగ్రహం వల్ల అనేక జన్మల్లో అనుభవించవలసిన కష్టాలు దుఃఖాలు ఒక్క జన్మలోనే తీరిపోతుంటాయి. ఏమైనా కొంత పురుష ప్రయత్నం అత్యావశ్యకం. ఒక కథ చెప్తాను వినండి. గోలోకాధిపతి అయిన విష్ణువు ఒకప్పుడు ఏదో కారణంగా నారదుడిని నువ్వు నరకంలో పడిపోదువుగాక అని శపించాడు. నారదుడు ఎంతో వ్యాకులత చెంది కీర్తనలు పాడుతూ నరకం ఎక్కడ ఉందో, తాను అక్కడికి పోవడం ఎలాగో తెలుపమని భగవంతుడిని వేడుకోసాగాడు. విష్ణువు అప్పుడు శుద్ధముఖతో నేల మీద విశ్వపటం గీసి స్వర్గ నరకాలు సరిగ్గా ఎక్కడుంటాయో సూచించాడు. నారదుడు నరకమని చూపబడ్డ చోటుకు చూసి ఇదేనా నరకం అంటూ ఆ చోటపడి దొర్లి, స్వామి, నేను నరక బాధలన్నింటినీ అనుభవించాను అన్నాడు. విష్ణువు చిరునవ్వు నవ్వి అదెలా అని అడుగ్గా నారదుడు ఇలా పలికాడు: స్వామి, ఎందుకు స్వర్గ నరకాలు నువ్వు సృష్టించినవే కావా? నువ్వే ఆ పటాన్ని సృష్టించావు, అందులో నరకాన్ని చూపావు. ఇక అది నరకమే కదా. నేను దానిలో పడి దొర్లినప్పుడు నా బాధ చెప్పనలివి కాకుండా ఉన్నది. అందుచేత నరకంలో నా శిక్షను అనుభవించానని చెప్పాను. నారదుడు మనస్ఫూర్తిగా ఇలా చెప్పడంతో విష్ణువు అతడి మాటలను అంగీకరించాడు. అర్జున గర్వభంగం. 1095. శ్రీకృష్ణుడు ప్రియమిత్రుడైన అర్జునుడి హృదయంలో ఒకసారి గర్వం ఆవేశించింది. భగవంతుడు తన మిత్రుడు అయిన శ్రీకృష్ణుడి పట్ల భక్తి విశ్వాసులున్న వారిలో తనతో సమానులు లేరని అర్జునుడు భావించసాగాడు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అర్జునుడి మనోభావాన్ని గ్రహించి ఒకరోజు విహారార్థం తనతో కూడా అతన్ని తీసుకుని పోయాడు. వారు ఎంతో దూరం పోకముందే వట్టి గడ్డిని తింటున్న ఒక విచిత్ర బ్రాహ్మణుడు వారికి కనిపించాడు. అయినా అతడి మొల నుంచి ఒక ఖడ్గం వేలాడుతోంది. అతడు చూడగానే అతడు ఏ ప్రాణిని హింసించ ఇష్టపడని అహింసావృతుడైన పరమ భాగవతోత్తముడై ఉంటాడని అర్జునుడు భావించాడు. గడ్డిలోనూ ప్రాణం ఉండడంతో పచ్చిగడ్డిని వదిలి ఎండుగడ్డిని మాత్రమే తిని ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు. ఆయన ఖడ్గధారి అయి ఉన్నాడు. ఈ వైపరీత్యాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: ఇదేమిటి వింత? చివరికి గడ్డిపోతనైనా హింసించ ఇష్టపడని అహింసావృతుడైన ఇతడు మృత్యుచిహ్నము ద్వేష నిలయము అయిన ఖడ్గాన్ని ధరించి ఉన్నాడు. అతడిని నువ్వే స్వయంగా అడిగి తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు అప్పుడు బ్రాహ్మణుని సమీపించి, స్వామి, ఏ ప్రాణిని నువ్వు హింసించబోవు? ఎండుగడ్డిని తిని ప్రాణం నిలుపుకుంటున్నావు. అలాంటి నువ్వు ఈ కరుకు కత్తిని ధరించావేమిటి అని అడిగాడు. బ్రాహ్మణుడు, నా కంటపడితే నలుగురిని శిక్షించాలని కత్తిని చేపట్టాను. అర్జునుడు, వారెవరు? బ్రాహ్మణుడు, మొదటివాడు ఆ నీచుడు నారదుడు. అర్జునుడు, ఎందుకు? ఆయన ఏం చేశాడు? బ్రాహ్మణుడు, ఏం చేశాడా? అతగాడి దొండగం చూడు. సదా తన కీర్తనలతో సంగీతంతో నా స్వామికి నిద్ర లేకుండా చేస్తుంటాడు. స్వామి సుఖాన్ని లేశమైనా గమనించనక్కర్లేదా? రాత్రి అనక పగలనక సర్వకాల సర్వావస్థల్లోనూ స్తోత్రాలను ప్రార్థన చేస్తూ స్వామికి ఏమీ తోచనివ్వడు. అర్జునుడు, రెండోవాడెవరు? బ్రాహ్మణుడు, ఆ తెలివి తక్కువ ద్రౌపది. అర్జునుడు, ఆమె నేరం ఏమిటి? బ్రాహ్మణుడు, దాన్ని అవివేకాన్ని సాహసాన్ని చూడు. నా స్వామి సరిగ్గా భోజనానికి కూర్చుండే వేళ బొబ్బలు పెట్టసాగింది.
నా స్వామి ఆరగించబోయే అన్నాన్ని విడిచి వడివడిగా కామిక వనానికి పరిగెత్తి దుర్వాసన శాపం నుంచి పాండవులను రక్షించాల్సి వచ్చింది. ఇంకా దాని స్వాతిశయాన్ని గురించి నేనేమని చెప్పను. తాను తినగా మిగిలిన ఎంగిలికూడు నా స్వామి చేత తినిపించింది. అర్జునుడు. మూడో వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడు. ఆ నిర్దయుడు ప్రహ్లాదుడు. ఏమి అతగాడి క్రౌర్యం, జంకు కొంకు లేకుండా నా స్వామిని పిలిచి సలసల కాగుతున్న నూనెలో దింపాడు. మదపుటేనుగుల పాదాల కింద తొక్కించాడు. వజ్రతుల్యమైన స్తంభాన్ని పగలగొట్టుకుని వచ్చేటట్లు చేశాడు. అర్జునుడు. నాలుగో మనిషి ఎవరు? బ్రాహ్మణుడు. ఉన్నాడు ఒక నిర్భాగ్యుడు అర్జునుడు. అర్జునుడు అన్నాడు, అతనేం పాపం చేశాడు? బ్రాహ్మణుడు. చూడు అతగాడి దొండగం. నా జగన్నాథుని తీసుకెళ్లి కురుక్షేత్ర యుద్ధంలో నీచమైన తన రథసారథ్యాన్ని వహింపచేశాడు. ఇది మహాపరాధం కాదా? అర్జునుడు ఆ పేద బ్రాహ్మణుడి భక్తి ఎంత గాఢమైందో గ్రహించి నిశ్చేష్టుడైనాడు. ఆ క్షణం నుంచే అతడి గర్వం అణిగిపోయింది. తానే భగవద్భక్తుల్లో మేటిని అనుకోవడం మానివేశాడు. సాలెవాడు రామేచ్ఛ. 1096. ఒకానొక ఊళ్ళో పుణ్యాత్ముడైన ఒక సాలె ఉండేవాడు. అతడి భక్తిని, పవిత్ర హృదయాన్ని చూసి అందరూ అతన్ని నమ్మి ప్రేమించేవారు. ఆ సాలె తాను నేసిన వస్త్రాలను విక్రయించడానికై బజారుకు వెళ్ళి కొనవచ్చిన వారితో ఇలా అనేవాడు. రామేచ్ఛ వల్ల నూలు ఖరీదు ₹1. రామేచ్ఛ వల్ల కూలీ పావల. రామేచ్ఛ వల్ల లాభం బేడ. రామేచ్ఛ వల్ల ఈ వస్త్రం ఖరీదు ఇప్పుడు ₹6. జనం అతడే ఖరీదు చెప్పినా వెంటనే మారు మాట్లాడగా కొనుక్కునే విశ్వాసం అతడిలో కలిగి ఉన్నారు. నిజానికి అతడు గొప్ప భక్తుడు. రాత్రులు భోజనానంతరం భగవంతుని ధ్యానిస్తూ చాలాసేపు భగవన్నామస్మరణ చేసేవాడు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయింది. అతడు ఇంకా నిద్రపోలేదు. చావడిలో ద్వారం వద్ద కూర్చొని చుట్ట తాగుతూ ఏకాంతంగా ఉన్నాడు. అప్పుడు ఆ దోవగుండా ఒక దొంగల గుంపు పోతోంది. వారొక మూటలు మోసేవాడు కావాల్సి వచ్చింది. ఈ శాలివాడిని చూడగానే వారితన్ని పట్టుకుపోయారు. తదనంతరం వారొక ఇంట్లో జొరబడి చాలా సొత్తును దోచుకున్నారు. దానిలో కొంత ఈ శాలివాడి నెత్తి మీద పెట్టి మొయ్యమన్నారు. ఇంతలో రక్షక భటులొకరు ఆ దోవన రాగా దొంగలు పారిపోయారు. నెత్తి మీద దొంగ సొత్తు మోస్తున్న ఈ శాలివాడు పట్టుబడ్డాడు. ఆ రాత్రి అతడు చెరసాలలో గడపవలసి వచ్చింది. మర్నాడు ఉదయం న్యాయాధికారి ముందు విచారణకై అతడు తీసుకుపోబడ్డాడు. జరిగిన సంగతి విని గ్రామస్తులంతా శాలివాడిని చూడవచ్చారు. వారంతా న్యాయాధికారితో, అయ్యో ఇతడు అమాయకుడు, దొంగతనం చేయడు అని ఏకగ్రీవంగా చెప్పారు. అప్పుడు న్యాయాధికారి జరిగింది చెప్పమని శాలివాడిని అడిగారు. శాలివాడు ఇలా చెప్పాడు. అయ్యా, రాముని ఇచ్చ వల్ల నేను చావడిలో కూర్చున్నాను. రామేచ్ఛ వల్ల రాత్రి చాలా పొద్దుపోయింది. రామేచ్ఛ వల్ల నేను ధ్యానం చేస్తూ అతడి పవిత్ర నామాన్ని స్మరిస్తున్నాను. రామేచ్ఛ వల్ల దొంగలు ఆ వైపుగా వచ్చి నన్ను తమతో ఈడ్చుకుని పోయారు. రామేచ్ఛ వల్ల వారొక ఇంటికి కన్నం వేసి దొంగలించిన సొత్తులు కొంత నా నెత్తిన పెట్టారు. రామేచ్ఛ వల్ల రక్షక భటులు నన్ను పట్టుకుని చెరసాలలో పడేశారు. రామేచ్ఛ వల్ల ఏలిన వారి సన్నిధికి నేటి ఉదయం విచారణకై తీసుకురాబడ్డాను. న్యాయాధిపతి అతడి నిష్కాపట్యాన్ని, పారమార్థిక చింతను గమనించి వెంటనే అతను విడుదల చేయించాడు. బయటికి వచ్చి మిత్రులతో అతడు రామేచ్ఛ వల్ల నేను బంధముక్తునయ్యాను అన్నాడు. నువ్వు సంసారంలో ఉండడం కానీ, సంసారాన్ని త్యజించడం కానీ సర్వం రామేచ్ఛ మీద ఆధారపడి ఉంది. కాబట్టి సమస్త భారాన్ని ఆ భగవంతుడి మీదే వేసి నీ విహిత కర్మలను నిర్వర్తించు. సాధువేషంతో సాధువైన దొంగ. 1097. ఒక దొంగ అర్ధరాత్రి రాజా అంతఃపురంలో ప్రవేశించాడు. రాజు తన కుమార్తెను నదీ తీరంలో ఉండే సాధువుల్లో ఒకరికిచ్చి వివాహం చేస్తానని రాణితో చెబుతూ ఉంటే దొంగ విన్నాడు. విని తనలో ఇలా అనుకున్నాడు. ఆహా, నా అదృష్టం పండింది. రేపు నేను సాధు వేషం ధరించి ఏటి వద్ద ఉన్న సాధువుల మధ్యలో కూర్చుంటాను. ఏమో, రాజు తన కుమార్తెను నాకే ఇవ్వకూడదా? ఎవరు చెప్పవచ్చారు? మర్నాడు వాడు అలాగే చేశాడు. రాజుగారి ఉద్యోగులు వచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకోమని ఏ సాధువును వేడుకున్నా ఎవరు అంగీకరించడం లేదు. చివరకు వారు సాధు వేషంలోని దొంగ వద్దకు వచ్చి తమ ఉద్దేశాన్ని తెలిపారు. ఈ దొంగ సాధువు మౌనం వహించి మారుకున్నాడు. అప్పుడు ఆ ఉద్యోగులు రాజు వద్దకు వెళ్ళి ఒక యువకుడైన సాధువు ఉన్నాడని, అతని ప్రాధాయపడితే ఎలాగైనా రాజపుత్రికతో వివాహానికి సమ్మతింప చేయవచ్చని తెలిపారు. అప్పుడు రాజు స్వయంగా ఆ సాధువు చెంతకు వచ్చి తన కుమార్తెను వివాహమాడి తను అనుగ్రహించమని అతి దీనంగా ప్రార్థించాడు. రాజే వచ్చి తను ప్రార్థించగానే దొంగవాడి హృదయం పరివర్తన చెందింది. అతడు ఇలా అనుకోసాగాడు. నేను కేవలం సాధువేషం ధరించాను. ఆహా, ఏమి దీని మహిమ! రాజంతటి వాడు వచ్చి నన్ను ప్రాధాయపడుతున్నాడే. నేను నిజంగా సాధువే అయిన పక్షంలో నాకు ఇంకా ఎలాంటి మహాదృష్టం పట్టేదో, ఏ మహాలాభాలు కలిగేవో ఎవరు ఊహించగలరు? ఈ తలుపులు అతడి హృదయంలో గాఢంగా నాటుకున్నాయి. బెటకపు వేషం కట్టి రాజకుమార్తెను వివాహం ఆడడం కంటే తన నడవడికను మార్చుకుని
నిజమైన సాధు అవడమే శ్రేష్టమని అతను నిశ్చయించుకున్నాడు. ఆనాటి నుండి అతడు అందుకై తన యావశక్తిని వినియోగించాడు. వివాహాన్ని తోసిరాజని అతడు కాలక్రమాన మహోన్నతమైన సాధువుగా పరివర్తన చెందాడు. యోగ్యమైన వేషాన్ని ధరించడం సైతం ఒక్కొక్కప్పుడు తలవని తలంపుగా శుభప్రదం కావచ్చు. త్యాగం, వైరాగ్యం. విరక్తుడైన సంసారి. 1098 ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి ఏదైనా ఉద్యోగం సంపాదించాలని భార్య పెట్టే పోరు పడలేకపోయి ఉన్నాడు. ఒకరోజు అతడి కుమారుడికి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చింది. వైద్యులు పెదవి విరిచారు. ఈ స్థితిలో ఉద్యోగం సంపాదించే నిమిత్తం అతడు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు. ఈలోపు కొడుకు మరణించాడు. తండ్రి కోసం వెతకగా ఎక్కడా కనబడలేదు. చివరికి సాయంత్రం పొద్దుగూకిన తర్వాత అతడి ఇంటికి రాగా కొడుకు ప్రాణం మీదకి వచ్చినప్పుడైనా ఇంటి పట్టున ఉండనక్కర్లేదా? మీది రాతి హృదయమా అంటూ భార్య సాధించసాగింది. అప్పుడు అతడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: నేనొకసారి రాజైనట్లు 7 కుమారులు కన్నట్లు వారితో అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నట్లు కలగన్నాను. కానీ మేల్కొని చూస్తే ఎవరూ కనబడలేదు. అంతా కలే. నన్ను ఆ 7 కుమారులకై ఏడవమంటావా? లేక ఇప్పుడు మరణించిన ఇతడికై ఏడవమంటావా చెప్పు. సంసారం స్వప్నతుల్యమని గ్రహించేవాడు సామాన్య సంసారుల మాదిరిగా ఐహిక సంబంధాల వల్ల కలిగే సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని పొందడు. భిక్షకై వెళ్ళిన బాల సన్యాసి. 1099 ఒక బాల సన్యాసి భిక్ష కోసం ఒక ఇంటికి వెళ్ళాడు. చాలా చిన్నతనంలోనే సన్యసించడంతో అతడికి లోకజ్ఞానం కొంత కొరవడింది. ఒక యువతి భిక్ష వేయడానికి రాగా ఆమె వక్షోజాలను చూసి, నీకేమైనా రొమ్మున వ్రణాలు లేచినవా అని అడిగాడు. ఆ మాట ఆ యువతి తల్లి విని, లేదు లేదు నాయనా, అవి వ్రణాలు కావు. త్వరలోనే ఆమెకు ఒక బిడ్డ కలగబోతుంది. ఆ బిడ్డకు పాలిచ్చే నిమిత్తం ముందుగానే భగవంతుడు ఆమెకు స్తనాలను అనుగ్రహించాడు. బిడ్డ పుట్టినప్పుడు ఆ స్తనముల ద్వారా పాలు తాగగలడు అని సమాధానమిచ్చింది. ఈ పలుకులు ఆలకించగానే ఆ బాల సన్యాసి ఇలా అన్నాడు: ఇక నేను తిండి కోసం ఇంటింటా తిరగను. నారు పోసినవాడు నీరు పోయడా? పుట్టించిన ఆ భగవంతుడే నన్ను పోషిస్తాడు. విరక్తులైన దంపతులు. భార్యాభర్తలు ఇద్దరూ సంసార త్యాగం చేసి తీర్థయాత్రలు చేయసాగారు. అలా వెళుతూ ఉంటే భార్య కంటే కాస్త ముందుగా నడుస్తున్న భర్తకు ఒకసారి ధ్రువలో వజ్రం కనబడింది. దాన్ని భార్య చూసే పక్షంలో ఒకవేళ ఆశకు మోహితురాలై త్యాగఫలాన్ని కోల్పోతుందేమో అనే భయంతో అతడు ఆ వజ్రాన్ని నేలలో పాతిపెట్టి నుంచి కాలితో మట్టిని పెళ్లగించసాగాడు. ఇంతలో భార్య సమీపించి ఏం చేస్తున్నారు అంది. అతడేదో కుంటి సాకు చెప్పి తప్పించుకోజూచాడు. ఈలోపు ఆమె వజ్రాన్ని చూడనే చూసింది. భర్త ఉద్దేశాన్ని గ్రహించి ఇలా అంది: ఆ వజ్రానికి మట్టి పెళ్లకు మీకు ఇంకా వ్యత్యాసం స్ఫురిస్తుండే పక్షంలో మీరు సంసారాన్ని ఎందుకు పరిత్యజించారు? సంసారి. ఒక్కొమ్మటి సన్యాసం. 1101 మానవుడు వైరాగ్యం ఎలా అబ్బుతుంది? తన భర్తతో ఒక యువతి ఇలా అంది: మా అన్న విషయంగా చాలా బెంగ పెట్టుకుని ఉన్నాను. వారం రోజుల నుంచి అతడు సన్యసించాలని చూస్తున్నాడు. క్రమంగా కోరికలన్నింటినీ విడనాడుతున్నాడు. అందుకు భర్త ఇలా అన్నాడు: వెరిదానా, మీ అన్న విషయంలో నువ్వెంత మాత్రం బెంగ పెట్టుకోనక్కర్లేదు. అతడు ఎన్నటికీ సన్యాసి కాబోడు. ఆ రీతిలో ఎవడూ సన్యాసి కాలేడు. అప్పుడు సన్యాసి అయ్యే విధం ఏంది అని భార్య అడిగింది. అది ఈ విధంగా జరగాలి అంటూ అతడు తటాలున్న తన వస్త్రాలను పీలికలుగా చింపేసి దానిలో ఒక పీలికను గోచిగా ధరించి ఇలా అన్నాడు: చూడు, నేటి నుంచి నువ్వు నీ స్త్రీ జాతి అంతా నాకు తల్లులు సుమా. అతడు ఇల్లు విడిచి మళ్ళీ కనిపించలేదు. ఇద్దరి వ్యవసాయములు. 1102 క్రమంగా పూర్తి చేస్తాను. ఇదిగో ఆరంభిస్తున్నాను. నేను దీన్ని అవలంబిస్తున్నాను. ఇదంతా అశ్రద్ధ లక్షణం, మందవైరాగ్య ధోరణి. వైరాగ్యాగ్ని ఎవరి హృదయంలో ప్రజ్వలిస్తుందో, బిడ్డ కోసం తల్లి మాదిరి ఎవరు భగవంతుడి కోసం పరితపిస్తాడో అలాంటి వ్యక్తి భగవంతుడు తప్ప తదితరాన్ని లక్ష్యపెట్టాడు. సంసారం అతడికి ప్రాకారం లేని ఘోర కూపం మాదిరి కనిపిస్తుంది. ఎప్పుడు దానిలో పడిపోతానో అని సదా బహుజాగరూకుడై మెలుగుతాడు. ఇతరుల మాదిరి ముందు సంసార పరిస్థితులను చక్కదిద్దుకుని ఆ తర్వాత భగవద్ధ్యానం చేస్తానని అతడు ఎన్నడూ తలచడు. అతడి ప్రచండమైన మనోనిశ్చయంగా ఉంటుంది. ఒక దేశంలో ఒకప్పుడు గొప్ప అనావృష్టి సంభవించింది. వ్యవసాయదారులంతా తమ పొలాలకు కాలువలు తవ్వి నీరు పెట్టుకోవడానికై తీవ్ర ప్రయత్నాలు చేయసాగారు. వారిలో ఒకడు గట్టి పట్టుదల గలవాడు. తన కాలువను నీటితో నింపే వరకు ఆగకుండా కాలువను తవ్వి నిశ్చయించాడు. స్నానానికి భోజనానికి వేళ అయినా అతడు లక్ష్యపెట్టక అదే పనికి తవ్వసాగాడు. అప్పుడు అతడి భార్య స్నానానికై నూనె కుమార్ చేతికిచ్చి పంపింది. కూతురు వచ్చి, నానా, మిట్ట మధ్యాహ్నం అయింది, ఇదిగో చమురు, స్నానం చేయరా అని బతలాడుతుంది. ఉండు, నాకు ఇంకా పని ఉందని తండ్రి బదులు చెప్పాడు. 2 గంటలు దాటినా అతడు స్నానం మాట కానీ భోజనం మాట కానీ తలచపెట్టలేదు. చివరికి అతడి భార్య పొలానికి వచ్చింది. ఎందుకు మీరు ఇంకా స్నానానికి రాలేదు? అన్నం చల్లారిపోతుంది. మీకెప్పుడు వేలం విర్రే, చాలు ఇప్పుడైనా రండి, భోజనం చేసిన తర్వాత రేపు తక్కిన పని చూసుకోవచ్చు అంది. కాలరుద్ధుడై అతడు తిడుతూ పారచేత పుచ్చుకుని తరిమేయసాగాడు. ఓసి మతిలేని దానా,
చేను ఎండిపోతుంది. మీరిక బస్తుండి చావవలసి వస్తుంది. కంటికి కనపడడం లేదా? నేను ఈరోజు చేనుకు నీరెక్కించే తీరాలి. ఆ తర్వాత మరే పనైనా, ఏ ఆలోచనైనా అంటూ అరవసాగాడు. అతడి ఆగ్రహాన్ని చూసి ఆ ఇల్లాలు పరుగెత్తుకుని పోయింది. భగీరథ ప్రయత్నం చేసి చిట్ట చివరకు అర్ధరాత్రి వేళ అతడు తన పంతం నెగ్గించుకోగలిగాడు. ఏటి నీరు గలగలా తన పొలంలోకి ప్రవహించడం చూస్తే అతడు ఆనందానికి మేరలేకపోయింది. తర్వాత అతడు ఇంటికెళ్ళి స్నానానికై భార్యను చమురు స్నానము భోజనం అయినాక సుఖంగా అతడు గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఇలాంటి స్థిర సంకల్పం తీవ్ర వైరాగ్యానికి లక్షణం. మరో రైతు అదే పనిలో నిమగ్నమైనాడు. కానీ అతని భార్య వచ్చి ఇంటికి రమ్మనగానే పారభుజాన వేసుకుని, సరే నువ్వు వచ్చి పిలిచినప్పుడు నేను రావాలి కదా అంటూ మారు పలక్క ఆమెను వెంబడించాడు. అతడు సకాలంలో పొలానికి నీరు పెట్టలేకపోయాడు. మందవైరాగ్యం అంటే, సోమర్తనం అంటే ఇలాంటిది. దృఢ సంకల్పం లేనిదే పొలానికి నీరు పెట్టుకోవడం సాధ్యం కానట్లు, తీవ్ర పరితాపం లేనిదే పరమానందప్రదమైన బ్రహ్మసాక్షాత్కారం ఎవరికీ లభించదు. సాధువు మాదిరి నటించే పల్లెవాడు. 1103. ఒకప్పుడు పల్లెవాడు రాత్రివేళ రహస్యంగా ఒక పెద్ద మనిషి తోటలో ప్రవేశించి చెరువులో చేపలు పట్టసాగాడు. తోట యజమాని ఆ సంగతి ఎలాగో తెలుసుకుని తోట చుట్టూ తన సేవకులను కాపు ఉంచి దివిటీలు వెలిగించి దొంగను పట్టుకోవడానికై తోటలో ప్రవేశించాడు. ఇలా ఉండగా ఆ పల్లెవాడు తప్పించుకునే మార్గం లేక ఒళ్ళంతా బూడిద పూసుకుని సాధువు మాదిరి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు జనం వచ్చి చూస్తే వారికెక్కడా దొంగ కనబడలేదు. కానీ భస్మధారి అయి చెట్టు కింద ధ్యానస్థుడై ఉన్న సాధువు కంటపడ్డాడు. మర్నాడు ఉదయాన పలానా పెద్ద మనిషి తోటలో ఒక సాధు పొంగుడు వేంచేశాడున్నారని ఊళ్ళో చెప్పుకోసాగారు. ఆ కారణంగా వందల మంది జనం ఫలపుష్పాదులతో సాధు దర్శనార్థం అక్కడికి రాసాగారు. జనం అతడికి సాష్టాంగ పడసాగారు. వెండి బంగారు నాణ్యాలు ఆ సాధువు మ్రోల ధారాపాతంగా కురవసాగాయి. అప్పుడు ఆ పల్లెవాడు ఇలా అనుకోసాగాడు, ఆహా, ఏమి విచిత్రం! నిజానికి నేను సాధువునే కాను, అయినా వీరంతా నన్నెంతగా పూజిస్తున్నారు. నేను నిజమైన సాధువు అయిన పక్షంలో భగవంతుడే నాకు లభించగలడు. ఈ విధంగా కృత్రిమమైన అనుకరణ సైతం ఆ పల్లెవానికి జ్ఞానోదయం కలిగించింది. సాధువు యోగశక్తులు. 1104. ఒక సాధువు గొప్ప మహిమను సంతరించుకున్నాడు. దానితో అతడు గర్విష్ఠైనాడు. అయినా మొత్తం మీద అతడు ఎంతో మంచివాడు, తపస్శాలి. భగవంతుడు అతని గుణపాఠం నేర్పదలిచి సన్యాసి వేషం దాల్చి అతన్ని సమీపించి ఇలా అన్నాడు, అయ్యా, మీరు గొప్ప మహిమలను సముపార్జించారని విన్నాను. సాధు సగౌరవంగా స్వాగతం పలికి అతన్ని ఆసీనుడు చేశారు. అప్పుడే ఒక ఏనుగు ఆ వైపుగా పోతుండడం చూసి సన్యాసి సాధువుతో, అయ్యా, మీరు ఈ ఏనుగును ఇచ్చే మాత్రం చంపగలరా అని అడిగాడు. అందుకు సాధువు, ఆహా, దానికేమంటూ చేత్తో కొంత మట్టిని తీసి మంత్రించి ఏనుగుపై చల్లాడు. ఆ ఏనుగు గిజగిజ తన్నుకుంటూ పడి చచ్చింది. దాన్ని చూసి సన్యాసి, ఓహో, మీ శక్తి అద్భుతం, ఎంత అవలీలగా ఏనుగును చంపారు అంటూ పొగిడాడు. సాధు సంతృప్తిగా చిరునవ్వు నవ్వాడు. అప్పుడు సన్యాసి మళ్ళీ, స్వామి, ఈ ఏనుగును తిరిగి బతికించగలరా అని అడిగాడు. ఆహా, అది చేయవచ్చు అంటూ సాధువు మళ్ళీ కొంత మట్టిని తీసి మంత్రించి ఏనుగు కళేబరం మీద చల్లగా ఏనుగు లేచి నిలబడింది. అప్పుడు సన్యాసి ఇలా విమర్శనాత్మకంగా పలికాడు, నిజంగా మీ మహిమ అత్యద్భుతం. కానీ మిమ్మల్ని ఒక విషయం అడగదలిచాను. క్షణంలో మీరొక ఏనుగును చంపి తిరిగి బతికించారు కదా, దానివల్ల మీకేం లాభం సిద్ధించింది? ఏం అభివృద్ధి చేకూరింది? భగవంతుని పొందడానికి మీకేదేమైనా తోడ్పడిందా? ఇలా అంటూ ఆ సన్యాసిని అదృశ్యమయ్యాడు. కట్టెలు కొట్టేవాడు సన్యాసి. 1105. కట్టెలు కొట్టేవాడొకడు అడవి నుంచి తెచ్చిన కట్టెల మోపును విక్రయించుకుంటూ అమిత కష్టంతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకరోజు అతడు కట్టెలు కొట్టుకుంటుంటే ఒక సన్యాసి అడవిలో ఆ దారి వెంట పోతూ అతను చూసి, ముందుకు సాగిపో, అందువల్ల నీకు విశేష లాభం చేకూరుతుందని చెప్పాడు. మర్నాడు సన్యాసి చెప్పినట్లే ఆ అడవి మధ్యలో సాగిపోగా అక్కడ ఒక మంచి గంధం చెట్టు కనిపించింది. అతను ఎంతో సంతోషించి తాను మోయగలనని గంధపు కట్టెలను కొట్టి బజార్లోకి తీసుకెళ్లి విక్రయించి ఎంతో లాభం పొందారు. నన్ను ముందుకు సాగిపోమని ఆ మహానుభావుడు చెప్పాడు కదా, కానీ ఈ గంధపు చెట్టు మాట చెప్పలేదేంటి? ఇంకా ముందుకు పోయి చూస్తాను అనుకుని అతడు మర్నాడు మంచి గంధం చెట్టు దాటి మరికొంత దూరం వెళ్ళారు. అక్కడ అతనికి ఒక రాగి గని కనిపించింది. తాను మోయగలిగినంత రాగి సేకరించి బజార్లో విక్రయించి ఎంతో ధనం సంపాదించాడు. సన్యాసి సలహా మేరకు అతడు అంతటితో ఆగక మర్నాడు ఇంకా మరికొంత దూరం అడవిలోకి పోగా అతడికి ఒక వెండి గని కనిపించింది. తాను మోయగలిగినంత వెండిని నెత్తినెత్తుకుని బజార్లో విక్రయించి మరింత ధనం సంపాదించాడు. ఈ విధంగా అడవిలో ఇంకా ముందుకు పోగా బంగారు గనులు, వజ్రపు గనులు కనిపించడంతో ఆ కట్టెలు కొట్టేవాడు చివరకు కోటీశ్వరుడయ్యాడు. బ్రహ్మజ్ఞానం పొందగోరే వ్యక్తి విషయంలో కూడా ఇలాంటిదే. ఏ కొద్దిపాటో సిద్ధులను, మహిమలను సంపాదించగానే తాను సమస్తం సాధించానని అనుకోక పట్టుదలతో సాధన సాగిస్తే చివరకు శాశ్వత బ్రహ్మానంద లాభం పొంది తీరుతాడు. అక్బర్ ఫకీరు.
1106 అక్బర్ రాజ్యం ఏలుతుండే కాలంలో ఢిల్లీ సమయంలో ఒక ఫకీరు నివసించడం జరిగింది. ఆ ఫకీర్ గొప్ప మహనీయుడు. అనేకులు అతడి కుటీరానికి వెళ్లి అతన్ని దర్శించేవారు. కానీ వారిని ఆదరించడానికి తన వద్ద ఏమీ లేని కారణంగా ధన సహాయం కోరి ఫకీర్ అక్బర్ వద్దకెళ్ళాడు. అక్బర్ సాధువుల పట్ల భక్తి శ్రద్ధలు కలవాడని పేరు పొందాడు. పాదుషా ఆ సమయంలో నమాజ్ చేస్తుంటే ఫకీర్ అతని పక్కన ఉచితాసనంలో కూర్చున్నాడు. అక్బర్ ఇలా ప్రార్థించడం ఫకీర్ అనిపించింది. ప్రభు, నాకు అధిక సంపదలు ఇవ్వు, అధిక శక్తి సామర్థ్యాలు ఇవ్వు, అధికారాన్ని ఇవ్వు, నా రాజ్యాన్ని విస్తరింపజేయి. తక్షణమే ఫకీర్ లేచిపోతుంటే అక్బర్ చూసి కూర్చోమని సైగ చేశాడు. ప్రార్థనానంతరం పాదుషా ఫకీర్తో ఇలా అన్నారు. అయ్యా, మీరు నన్ను చూడవచ్చారు, నాతో ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారేమి? అందుకు ఫకీర్ ఇలా జవాబిచ్చాడు. ఏలిన వారిని చూడవచ్చిన పనా? ఎందుకులేండి, మిమ్మల్ని బాధ పెట్టను. కాదు, మీకేం కావాలో సెలవేయండి అని అక్బర్ పదే పదే నొక్కి అడగ్గా చివరికి ఫకీర్ ఇలా అన్నాడు. ప్రభు, నా వద్దకు అనేకులు బోధ నిమిత్తం వస్తారు. ధనలేమితో నేను వారిని ఆదరించలేకపోతున్నాను. అందుకే మీ సహాయం అర్థించడం మంచిదనుకున్నాను. అలా అయితే మీ ఉద్దేశం తెలపకుండానే వెళ్ళిపోవాలనుకోవడానికి కారణమేం అని అక్బర్ అడిగాడు. అందుకు ఫకీర్ ఇలా జవాబిచ్చాడు. మీరే అల్లాను ఎక్కువ సంపాదన కోసం, అధికారం కోసం, రాజ్యం కోసం అర్థిస్తుంటే యాచకుడిని యాచించడంలో ప్రయోజనం ఏమిటి అని నాకు తోచింది. ఇక యాచన చేయకుండా గడపని పక్షంలో అలానే యాచించడం ఉత్తమని అనుకున్నాను. సంసార మోహితుడు సన్యాసి. 1107 ఒక బ్రాహ్మణుడు ఒక సన్యాసిని కలుసుకున్నాడు. ఇద్దరు మత విషయాల గురించి, లౌకిక వ్యవహారాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరికి ఆ సన్యాసి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. నాయనా చూడు, లోకంలో ఎవరి మీద ఆశ పెట్టుకో తగదు. నువ్వు నా వారు అనుకోదగ్గవారు ఎవరూ లేరు. బ్రాహ్మణుడికి నమ్మకం కుదరలేదు. తాను రేయింబావుడు ఎవరి నిమిత్తం పడరాని పాటలు పడుతున్నాడో అలాంటి తన కుటుంబంలోని వారు తన అవసరానికి సహాయం చేసే ఆప్తులకారని అతడు ఎలా భావించగలడు? కాబట్టి ఇలా అన్నాడు. స్వామి, నాకు కాస్త తలనొప్పి వచ్చినా నా తల్లి తహతలాడిపోతుంది. నా బాధ పోవడానికి తన ప్రాణానైనా సంతోషంగా దారిపోయడానికి సిద్ధపడుతుంది. అలాంటి నా తల్లిని నేను నమ్ముకోలేని పక్షంలో నేను ఎవరి మీద ఆధారపడగలనో ఊహించలేను. అందుకు సన్యాసి ఇలా అన్నాడు. అలా అయితే ఆమె నీకు పరమ ఆప్తురాలవడంలో సంశయం లేదు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు చాలా పొరపడుతున్నావు. నీ తల్లి కానీ, భార్య కానీ, కొడుకు కానీ నిమిత్తం తన ప్రాణాలను అర్పిస్తానని ఎన్నడూ నమ్మబోకు. కావాలంటే నా మాటల్లో సత్యాన్ని నిరసనాపూర్వకంగా చూడవచ్చు. ఇంటికెళ్ళి కడుపు నొప్పితో అమరమిత బాధపడుతున్నట్లు మురుగుతూ నటించు. నేను వచ్చి నీకు ఒక తమాషా చూపుతాను. ఆ బ్రాహ్మణుడు అలాగే చేశాడు. వైద్యులు ఎందరో వచ్చారు కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. బ్రాహ్మణుడి తల్లి వెక్కెక్కి ఏడసాగింది. ఆలుబిడ్డలు రోధిస్తున్నారు. ఆ సమయంలో సన్యాసి అక్కడికి వచ్చాడు. ఈ వ్యాధి ప్రాణాంతకమైంది. ఎవరైనా ఈ రోగ నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించేవారుంటే తప్ప ఏమాత్రం ఆశ లేదు అన్నాడు. రోగిని పరికించాక ఈ మాటలు విని అంతా తెల్లబోయి నిలబడ్డారు. ఆ సన్యాసి రోగి ముసలి తల్లిని చూసి ఇలా అన్నాడు. మిమ్మల్ని అందరినీ పోషించే నీ కుమారుడు మరణించిన వెనుక వృద్ధాప్యంలో నువ్వున్నా లేకున్నా ఒకటే. అతడి ప్రాణానికి మారుగా నీ ప్రాణాన్ని అర్పిస్తే ఈ కుమారాన్ని రక్షించగలను. నువ్వు అతడికి తలవై ఉండి ఈ పాటి త్యాగం చేయని పక్షంలో లోకంలో అతడికి దిక్కెవరు? ఆ వృద్ధురాలు కన్నీరు పెట్టుకుని దగ్గుతూ తడబాడుతూ ఇలా అంది. నిజమే నాయన, నా బిడ్డ కోసం నన్ను మీరు ఏం చేయమన్నా చేయడానికి సిద్ధరాలను. నా ప్రాణమా, అతడి బతుకు పోలిస్తే నాదే పాటిది. కానీ నాయన, నేను చచ్చిపోయాక ఈ పసికూనులంతా ఏమైపోతారో అనే తలంపే నన్ను పిరికిదాన్ని చేస్తుంది. ఎంత పాపం చేశానో కానీ ఈ పసికూనులను విడిచిపెట్టలేకున్నాను. సన్యాసి తన అత్తగారికి జరిగిన సంభాషణ వింటున్న రోగి భార్య కళ్ళు నీరెత్తుకుంటూ తన తల్లిదండ్రులు చూసి వీరేమవుతారనే చింతతో నేను ఈ త్యాగాన్ని చేయజాలుకున్నాను, అయ్యయ్యో అని విలిపించసాగింది. సన్యాసి ఆమె కేసు తిరిగి, అమ్మ, తల్లి వెనక్కు తీసుకున్నప్పుడు నువ్వైనా నీ ప్రాణనాథుడి కోసం అర్పించరాదా అన్నాడు. అప్పుడు ఆమె, అయ్యో, ఎంత పాపిష్టిదాన్ని అయిపోయాను. నా నుదుట వైద్యం రాయబడి ఉంది కాబోలు. తల్లిదండ్రులు దుఃఖసాగరంలో విడిచిపోవడానికి ప్రాణం ఒప్పకుంది అంటూ వాపోయింది. ఈ రీతిలో ప్రతివారు తప్పించుకున్నారు. అప్పుడు సన్యాసి రోగిని చూసి ఇలా అన్నాడు. చూసావా, నీ నిమిత్తం ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడేవారు ఎవరు లేరు. లోకంలో ఎవరి మీద ఆశ పెట్టుకోవడం తగదు అని నేనన్నమాట ఎప్పటికైనా నీకు బోధపడ్డాయా? లోకరీతినంతా ప్రత్యక్షంగా చూచిన ఆ బ్రాహ్మణుడు అపారమైన సంసారాన్ని విడిచి ఆ సన్యాసిని అనుగమించాడు. భార్య ప్రేమను పరీక్షించిన హఠయోగి. 1108 తన భార్యను తానంటే పంచప్రాణాలు కాబట్టి సన్యసించలేకపోతున్నానని ఒక శిష్యుడు గురువుతో చెప్పాడు. ఆ శిష్యుడు హఠయోగాభ్యాసం సాగిస్తున్నారు. అతడు చెప్పిన కారణం వట్టి నెప్పమని బోధించే తలంపుతో గురువు అతనికి కొన్ని హఠయోగ అభ్యాసాలు నేర్పాడు. ఇలా ఉండగా హఠాత్తుగా ఆ శిష్యుడు ఇంట్లో నుంచి ఒకరోజు శోకాలతో పెడవపులు వినిపించాయి. ఇరుగుబారు వారంతా పరిగెత్తుకుని ఆ ఇంటికి వచ్చి చూస్తే హఠయోగ గదిలో విచిత్రంగా మెలికలు తిరిగి నిశ్చేష్టుడై పడి ఉన్నాడు.
అందరూ ప్రాణం పోయిందని తలిచారు. అయ్యో! ఏమైపోయారు? మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టిపోయారు? అయ్యయ్యో! ఇంతలో ఇంతటి ఆపదొస్తుందని కల్లో కూడా ఊహించలేదు కదా! అంటూ భార్య విలపిస్తోంది. ఇంతలో బంధువులు వచ్చి పాడికట్టి శవాన్ని దహనానికై తీసుకుపోవడానికి సిద్ధపడ్డారు. కానీ వారికొక గట్టి చిక్కు ఎదురైంది. ఆ కళేబరం మెలికలు తిరిగి ఉండడంతో ద్వారం గుండా పోదు. అది చూసి పొరుగువారొకరు గొడ్డలు తెచ్చి ద్వారబంధనాన్ని పగలగొట్టినారంభించాడు. అంతదాకా ఓదార్చడానికి కూడా వీలు కాకుండా వెక్కెక్కి ఏడుస్తున్న భార్య గొడ్డలి చప్పుడు వినగానే అక్కడికి పరిగెత్తి కళ్ళు తుడుచుకుంటూ ఏం చేస్తున్నారు అని ఆదుర్దాతో అడిగింది. నీ భర్త కాయాన్ని ద్వారం గుండా తీసుకుపోవడానికి వీలు లేనందున ద్వారబంధాన్ని పగలగొడుతున్నావు అన్నాడా పొరుగింటి వ్యక్తి. ఆ మాటలు విని ఆమె ఇలా అన్నది. వద్దు వద్దు, ద్వారబంధాన్ని పగలగొట్టే వద్దు. నేనిప్పుడు వితంతువును, దిక్కులేని దాన్ని, తండ్రి లేని ఈ పిల్లలను పోషించుకోవాల్సిన దాన్ని. మీరిప్పుడు ఈ ద్వారబంధాన్ని పగలగొడితే మళ్ళీ ఎలా మరమ్మతు చేయించుకోగలను? నా భర్తకు జరిగిందేదో జరిగిపోయింది. చేతులను కాళ్ళను నరికి బయటకు తీసుకువెళ్ళండి. తాను సేవించిన మూలిక ప్రభావం అప్పటికి తగ్గిపోవడంతో హఠయోగి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఓసి నా కాళ్ళు చేతులు నరకమంటావా? ఇలా అంటూ ఇల్లు వాకిలి విడిచి సంసారాన్ని త్యజించి అతడు గురువు వెంట నడిచాడు. హరే రామకృష్ణ.